అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మనం చూస్తున్నాము. పాడేరు మోదమ్మ టెంపుల్ దగ్గర కళ్యాణ మండపం కట్టారు. కనీసం నెలకి లక్షలాది రూపాయలు వస్తుంది. అలాగే ఉక్కుంపేట కూడా అనేక మంది భక్తులు వస్తుంటారు. ఒరిస్సా నుండి కూడా ఇక్కడ తరలి వస్తుంటారు భక్తులు. ఈ 11 మండలాల్లో ఉక్కుంపేట మండలం చాలా ప్రసిద్ధమైనది. అలాగే ఇక్కడికి అమ్మవారి దగ్గరికి కూడా వేలాది మంది భక్తులు వస్తుంటారు. అంటే పండగనే కాదు, మామూలు రోజుల్లో కూడా వస్తుంటారు, మనం చూస్తూ ఉంటాము. మరి ఇక్కడ కూడా కళ్యాణ మండపం ఏర్పాటు చేసి ఇక్కడ కూడా పెడితే గుడికి కూడా కొంచెం ఆదాయం వస్తుంది. అలాగే కమిటీ వారు కూడా రేపు పండగలు అవి చేసినప్పుడు కూడా వాళ్ళకి కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది. మరి ఇక్కడ మేము గతంలో విన్నాము, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ మండపం కట్టడానికి ప్రదేశం లేదని చెప్పని మాకు వినబడ్డాయి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, నేరుగా చూస్తున్నాం. ఇక్కడ మన మండలంలోని ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ కళ్యాణ మండపం సరిపోద్ది. మరి దీని గురించి మరి ఇప్పుడు మన అనిల్ గారు ఇక్కడ ఉన్నారు. మరి దీని గురించి అసలు ఇక్కడ కట్టకపోవడానికి గల కారణం ఏంటన్నది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అనిల్ గారు, మాకు సంబంధించి పాడేరు పండుగ కూడా మీరు చూస్తుంటారు. పాడేరులో కూడా అక్కడ అమ్మవారి ఆలయం కళ్యాణ మండపాలు అంటే చాలా మటుగా చాలా దగ్గర కూడా ఉంటాయి. మరి ఇక్కడ ఉక్కుంపేట మండలంలో కూడా కళ్యాణ మండపం ఏర్పాటు చేశారనుకోండి, ఇక్కడ లోకల్గా పెళ్ళిళ్ళని ఏదైనా ఫంక్షన్లని ఏ కార్యక్రమాలు చేసినా డబ్బులు వస్తాయి కదా. అంటే మీకు డబ్బులు వస్తాయంటే విషయం ఏంటంటే డబ్బుల కోసమనే కాదు, అమ్మవారికి ఏదైనా చేయాలనుకోండి అది మనం ఏంటంటే కొంచెం శ్రమ తగ్గుతుంది కదా. మరి మీరు ఎందుకు పూనుకోవట్లేదు? ఇక్కడ ఇంతకు ముందు చేసిన పుస్తకంతో ఎలాగున్నారో తెలియదు, కానీ నేనైతే పుస్తకం అయినప్పటి నుంచి గుడి కోసం కానీ ఈ గ్రామం కోసం కానీ కంపల్సరీగా మేము పనిచేస్తూ ఆలోచించి చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే గతంలో ఈ యొక్క ప్లేస్ ఖాళీగా ఉంది. మేము కళ్యాణ మండపానికి దరఖాస్తు చేద్దామని ఎన్నోసార్లు అనుకున్నాం. కానీ ఇక్కడ సరైన గవర్నమెంట్ ప్లేస్ లేక, మనకు గుడి దగ్గర ప్లేస్ లేక ఈ ఇన్ని సంవత్సరాల దాకా ఆగిపోయింది. కాబట్టి ఇకపైన ఇక్కడ గతంలో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లోనే ఇక్కడ మసీద్ కట్టుకోమని ముస్లిం వాళ్ళకి ఇవ్వడం జరిగిందట. అది అప్పుడు గ్రామ పెద్దలు. కానీ ఇప్పటి వరకు ఆల్రెడీ వారు 2-3 మసీదులు గ్రామంలో అయితే కట్టేసుకున్నారు. కానీ ఈ ప్లేస్ మాత్రం అలాగే ఉండిపోయింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ పెద్దలు కానీ ఇక్కడ అందరూ కూడా సహకరిస్తే కంపల్సరీగా మన ఉక్కుంపేట గ్రామంలో అందరికీ వర్తిస్తుంది. ఏ పండగ చేసినా, అన్న సంతర్పాలు పెట్టినా కూడా ఇక్కడ కళ్యాణ మండపం నిర్మించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. ఇది మాత్రం గ్రామస్తులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఊర్లో వాళ్ళందరూ కూడా సహకరిస్తే కంపల్సరీగా ఇక్కడ కళ్యాణ మండపం నిర్మించడానికి అవుతుంది. కాదు సార్, ఇప్పుడు మీకు ఏంటంటే మేము ఏదన్నా నమ్మకంతో, అంటే అమ్మవారి పండుగ లాస్ట్ టైం చేసినప్పుడు కూడా చాలా గ్రాండ్గా చేశారనే ఉద్దేశంతో నేడు కూడా ఇచ్చారు. మరి ఈ సంవత్సరం కూడా విధంగా ఇక్కడ కళ్యాణ మండపం కలిస్తే చాలా ఆనందకరమైన. మరి గ్రామస్తులు కూడా దీన్ని సహకరిస్తారంటారా? ఒక మంచి పని చేస్తున్నాం కాబట్టి అందరూ సహకరించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మన ఉక్కుంపేటలో ఇంత పెద్ద మండలం అనేది కూడా ఒక ఎదుగుదలలో కళ్యాణ కార్యక్రమం జరగాలన్నా, మన దర్శనానికి జరగాలన్నా కూడా మనకి మండపం నిర్మించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి మతస్థులు కానీ, ప్రతి వర్గానికి సంబంధించిన కూడా అందరూ కూడా ఇది వర్తిస్తుంది ఈ కళ్యాణ మండపం వల్ల. నా ఒక్కడికి కాదు, నువ్వు ఒక్కడికి కాదు, ఏ ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇది సంబంధిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇక్కడ దీనికి సపోర్ట్ చేస్తే మాత్రం కంపల్సరీగా కళ్యాణ మండపం కట్టవలసి ఉంటుంది. అలాగే ఇప్పుడు కమిటీ వారి కథనం ప్రకారము ఇక్కడ రేకుల షెడ్ అది వేసేందుకే ముందుకు వచ్చారు. అలాగే చాలా మంది కూడా ముందుకు వస్తానంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ మండపం కట్టేందుకు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారని చెప్పని ఆయన చెప్తున్నారు. అలాగే గ్రామ పెద్దలు కూడా దీన్ని సహకరించాలని చెప్పని ఆయన కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ కానీ బిల్డింగ్ కడితే నిజంగా కళ్యాణ మండపం కొడితే అమ్మవారి ఆదాయం పెరుగుతుంది. అలాగే ఇంకో విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఐటీడీఏ నుంచి కూడా కొన్ని లక్షల రూపాయలు పాడేరు పండుగకి ఇస్తున్నారు. అలాగే వారు కూడా కనీసం అంటే ఉక్కుంపేట హెడ్ క్వార్టర్ కాబట్టి దయచేసి దీనిపై కూడా దృష్టి సారించి ఈ పండుగ కూడా ఎంతో కొంత ఇదైతే అమ్మవారి పండుగ చాలా గ్రాండ్గా చేయడం అవుతుంది. అంటే గ్రాండ్గా అంటే ఏం లేదు, ప్రతి మంగళవారం ఆదివారం కూడా ఏదో అన్న సంతర్పణ కార్యక్రమాలు కూడా చేసే అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా అధికారులు కూడా స్పందించాలని చెప్పి వీరు కోరుతున్నారు.